ఇక నగరికల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకటరెడ్డి ఆడియో కాల్ వైరల్ అయింది. సబ్ రిజిస్ట్రార్ వసూళ్లకు పాల్పడుతూ తప్పించుకోవడానికి తన్ను బలి చేసిందని ఫోన్లో స్నేహితుడితో మాట్లాడుతూ తన ఆవేదనను వెళ్లగక్కాడు. ప్రతి నెల సబ్ రిజిస్ట్రార్ అనుష అక్రమంగా 2 లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటుందని తెలిపాడు. వచ్చిన సొమ్ములో సగభాగం తీసుకుని జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రెడ్డికి కొంత భాగం ఇచ్చి మిగిలిన డబ్బును ఆఫీసులో పనిచేసే వారికి ఇస్తుందని తెలిపాడు. తప్పించుకోవడానికి తనను దోషిగా చూపించిందని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఇల్లుకి అయితేనేమో 3000, ఇక మామూలుగా మాడికాయ అయితేనేమో 400 చేసేదే, ఇక ప్లాట్ అయితేనేమో 500 అట్లా చూస్తుంది. అట్లా ఎన్ని డాక్యుమెంట్లు వచ్చాయి రోజు? రోజు ఒక మాడికాయ ఒక ఇల్లు 5-6 వచ్చేది, ప్లాట్ 4-5 అయ్యేది, అన్న 15-16 అయ్యేది, అంతే 15-16 అయ్యేది. 15 ఓవరాల్ గా ఎన్ని? ఒక 20,000 వచ్చేదా రోజుకు? 27 వస్తాయి. ఇది 3 ఇళ్ళు అంటే 3 నెలల 12,000 అయ్యి ఇది ఒక 15,000 వస్తాయి. 15,000 ఇంట్లో ఎవరెవరు వాటా? ఇక మేడానికి ఒక వాటా అంటే 2,000 ఆమెకు ఇల్లుకు కదవి ఉంటాయి. ఇల్లుకు 2,000 ఆమె తీసుకుంటే 1,000 రూపాయలు ఇంకెంతమంది వాటా? ఈ సీదరెడ్డికి అలా 500 పోతాయి. ఆనకే పెద్ద వాటా తలా 500-300 ఇస్తారు. ఇట్లా రోజు రోజు పంచుకుంటారా? వారానికి ఒకసారా? రోజే ఇలా అయినా రేపు అయినా ఎల్లుండి అట్లా. మరి ఈ డాక్యుమెంట్ రైటర్ల దగ్గర మొత్తం వసూలు చేసుకొచ్చి అసలు ఆఫీసులు ఇచ్చేది ఎవరు? ఎవరికి ఇస్తారు? నేను వసూలు చేసుకొచ్చేది నేనే. అప్పుడు వసూలు చేసుకురాకనే అవును తీసుకునేది. డైరెక్ట్ సబ్ రిజిస్టార్ మేడంకి ఇచ్చేదా? అవును, రాసేది ఎవరికి ఎంత అనేది రాసేది. రాసిన తర్వాత వాళ్ళ ఎవరైనా ఒక మనిషిని తోలేదాము. ఎవరి కాడికి?